క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది టీమిండియా. అయితే ఈ విజయంతో టీమిండియా అంతటా కూడా సంబరాలు జరిగాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరిగాయి. అయితే కేవలం ఇండియాలోనే కాకుండా ఇప్పుడు టీమిండియా విక్టరీని పాకిస్తాన్లోనూ సెలబ్రేట్ చేసుకున్నారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్న ఎస్ ఇది నిజమే, పైగా జై హింద్ అంటూ నినాదాలు కూడా చేశారు అక్కడ. ఇంతకీ ఆ సెలబ్రేషన్స్ చేసుకుంది ఎవరో కాదు, ఆఫ్ఘనిస్తాన్ పౌరులు. పాకిస్తాన్లో చదువుకుంటున్నటువంటి ఆఫ్ఘాన్ విద్యార్థులు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ జై హింద్ అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆఫ్ఘాన్ విద్యార్థులు గుంపులుగా జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు, అంటే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు, వారి నినాదాలు హైలైట్గా మారాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వెంటనే నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఒకరు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా బాయ్ బాయ్ అని వ్యాఖ్యానించారు. మరొకరు భారత్ ఆఫ్ఘనిస్తాన్ లోతైన శాశ్వతమైన వ్యక్తుల మధ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయని కూడా కామెంట్లు చేశారు. ఏదేమైనా కూడా మన దేశంలోనే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి యువకులు ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం, పాకిస్తాన్లోనే వారందరూ కూడా తమ యొక్క సంబరాలను జరుపుకోవడం అనేది ఇప్పుడు వైరల్గా మారింది. సో ఈ సంబరాలకు సంబంధించినటువంటి దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. పాకిస్తాన్లో కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా టీమిండియా గెలుపుని, పాకిస్తాన్ పైన గెలుపుగా ఒక క్రికెట్ గెలుపుగానే కాదు, పాకిస్తాన్ పైన గెలుపుగా కూడా భావిస్తున్నారు చాలామంది. కాబట్టి ఈ యొక్క గెలుపుని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారు మనసుకు తీసుకుంటున్నారు ఈ గెలుపుని. టీమిండియా గెలవడం పట్ల వాళ్ళు చాలా సంబరానికి లోనవుతున్నారు. వారి మాటలకైతే అవధులు లేవని చెప్పాలి. ఇలాంటి సెలబ్రేషన్స్ మిగతా ప్రాంతాల్లో కూడా కొనసాగాయి, వేరే దేశాల్లో కూడా కొనసాగాయి. ఇండియాలో ఉన్నటువంటి పౌరులు చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్. ఏదేమైనా కూడా దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో చెప్పండి.